యువత భవిష్యత్తును బలిగొంటున్న బీజేపీ దేశంలో యువత విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ బలిగొంటుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఆఫీస్ ప్రాంగణంలో ఏఐవైఎఫ్ 3వ జిల్లా మహాసభల సందర్భంగా ఏఐవైఎఫ్ పతాకాన్ని మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ ఆవిష్కరించారు. అనంతరం ఒక ప్రైవేట్ పాఠశాలలో మహేష్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీలో 1959లో ఆవిర్భవించిన తొలి యువజన సంఘం ఏఐవైఎఫ్ అని 67 ఏళ్లుగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడుతుందన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి త్యాగదనుల ఆశయాలకు ప్రతీక ఏఐవైఎఫ్ జెండా అన్నారు. ఇక స్వాతంత్రానంతరం పాలకులు ఎవరైనా అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రజలకు దక్కలేదన్నారు. ఏఐవైఎఫ్ వాటి కోసం ప్రశ్నిస్తుందన్నారు. ఢిల్లీలో సీజేపీ ఉద్యమం యువతలో రగులుతున్న వ్యతిరేకతకు పాకాస్తున్నారు. ఇక లాఠీ చార్జ్ బీజేపీ నిరంకుశ పోకడకు నిదర్శనమని, ఇది అత్యంత ప్రమాదకరమని ఉద్యమించాలన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత గల దేశం భారతదేశమని, వారిని ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఇక విజయరాములు, రమేష్, మహేష్, సురేష్, బిజ్జు, శ్రీను, వంశీ, సంతోష్, కుతుబ్, మహేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కార్యకలాపాల్లో మనం నిమగ్నం కాదు, ఈ దేశంలో ఒక జెండా వేదికగా ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత యువజన సమాఖ్య మే 3, 1959లో ఈ దేశంలో ఒక జెండా కావాలని చెప్పి ఆనాడు ఢిల్లీలో ఏర్పడినటువంటి మొదటి యువజన సంఘం ఏదైనా ఉందనంటే అది అఖిల భారత యువజన సమాఖ్య. సో మీరందరూ కూడా ఈ సంఘంలో పనిచేస్తున్నారంటే మీ వాడ అభివృద్ధి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం, మీ మండల అభివృద్ధి కోసం, మీ జిల్లా అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన జాతీయ స్థాయి అభివృద్ధి కోసం అనే ఆ భావనతోనే మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అనేక జెండాలు ఉన్నాయి, అనేక యువజన సంఘాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈనాడు దాదాపు 80 సంవత్సరాలు పైచెలుకున్నటువంటి మన స్వతంత్ర పోరాటంలో అనేక యువజన సంఘాలు ఉన్నాయి. కానీ ఆ యువజన సంఘానికి మనకు చాలా విభిన్న తేడాలు ఉన్నాయి. ఈరోజు చూస్తే అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన యువజన సంఘాలు ఉన్నాయి, అనేక వ్యక్తుల పరంగా ఉన్నటువంటి యువజన సంఘాలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైచలకు ప్రజలందరికీ కూడా ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలు కల్పించాలని దాదాపు 67 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందనంటే అది ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్. కాబట్టి అటువంటి యువజన సంఘ మహాసభకు మనం వచ్చామంటేనే ఒక ప్రతీకగా ఆలోచించాలని చెప్పి ఈ దేశంలో యువత, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మనం గెలవెత్తాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జెండాను స్థాపించినటువంటి మహనీయులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల త్యాగ స్ఫూర్తితోని ఈ సంఘం ఏర్పడినటువంటి సందర్భం ఉంది. ఈ సంఘం యొక్క నినాదం కూడా శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం. ఈ నినాదాలతోని విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం, సమగ్ర యువజన విధానాల కోసం దాదాపు 67 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి యువజన సంఘం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్. కాబట్టి ఇట్లాంటి సంఘంలో మనం పనిచేస్తున్నటువంటి మనందరం కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ అనేక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పాలకులు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ స్వతంత్రం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను కూడా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచడం లేదు. అందుకే మనందరం కూడా ఈ మహాసభల వేదికగా మనం ఈ పాలకులను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, పోరాటాలు నిర్వహించాలి, ఉద్యమాలు నిర్వహించాలి. తద్వారానే భారత రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కుల సాధన కోసం మనం ప్రభుత్వాన్ని పూర్తిగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వాలు మన సమస్యలు పరిష్కరించేటువంటి సందర్భాలు కనిపించడం లేదు. మనం ఈ మధ్యనే చూస్తున్నాం. నిన్న కూడా దాదాపు ఢిల్లీలో పరిణామం మీ అందరికి ఐడియా ఉందా? ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది? ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది?